ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని డిస్కస్ చేద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్, థియరీ ఓరియంటెడ్. సో అన్నీ మీకు డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవన్నీ మీరు నోట్స్ రాయాలి. ఇట్లా మీ బుక్స్లో ఉన్నాయి, నేను చెప్తా ఎట్లా రాయాలో. మనకి 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ దేర్ అట్రాక్షన్, బేస్డ్ ఆన్ దేర్ మ్యాగ్నెటిజం. సో వాటిని బేస్ చేసుకొని మనకు మెటల్స్, నాన్ మెటల్స్ ఎలాగో మెటీరియల్స్ని బట్టి కూడా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని బట్టి మనం 3 టైప్స్గా డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయామాగ్నెటిక్ మెటీరియల్స్ 3 టైప్స్ రాస్తున్నా చేయండి. వీటిని డిఫరెన్స్ చేస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ పారామాగ్నెటిక్ మెటీరియల్స్. లాస్ట్ వన్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇవి బేస్డ్ ఆన్ దేర్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బేసిస్ చేసుకొని మనం 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ప్రతిదానికి పాయింట్ వైజ్గా డిస్కస్ చేసేద్దాం. వాట్ ఈస్ డయామాగ్నెటిక్ మెటీరియల్? విచ్ విల్ రిపల్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎందుకు రిపల్ చేస్తుంది మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. మనకు డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. డయామాగ్నెటిక్ కాపర్, సిల్వర్, గోల్డ్, ఇవన్నీ బిస్మత్, ఎస్ఎన్, స్టిబియం, ఎస్బి, ఇవన్నీ మనకు డయామాగ్నెటిక్ మెటీరియల్గా వర్క్ చేస్తాయి. ఇప్పుడే చూస్తాం మనకు అసలు అట్రాక్షన్ కాదు. మీరు చెక్ చేసుకోవచ్చు, గోల్డ్, సిల్వర్ని కూడా అట్రాక్షన్ కాదు. అంటే అసలు అందులో నుంచి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అలో చేస్తలేదు. ఆ మెటీరియల్ అలో చేసినట్టే హ్యాపీ, స్లోలీ మ్యాగ్నెటిక్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో ఇలా అలో చేయకపోవడానికి రీజన్ ఏంటి? బై టేకింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ కాపర్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్ అన్నిటికీ ఫైనల్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ పేడ్ అయి ఉంటాయి. పేడ్ అంటే ఇట్లా తెలుసు కదా, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ప్లస్ మైనస్ షెల్స్లో ఫిల్ చేస్తాం మనం. 1s2, 2s2, 2p6 అట్లా. సో ఆ ఫిల్ చేసే ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ కంప్లీట్లీ అన్పేడ్ ఉంటాయి, అన్నీ పేడ్ ఉంటాయి. అవి ఇంకో దాంతో రియాక్ట్ అవ్వాలని చూడమన్నట్టు. సో అంటే ఆ ప్రాసెస్లోనే మనకి అన్ని పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ని మ్యాగ్నటైజ్ అంటే మెటీరియల్స్ని మ్యాగ్నటైజ్గా కన్వర్షన్ చేయలేము. ఎట్లా చెప్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ diamagnetic material like this and I am going to apply very strong magnetic field between the substance by taking of diamagnetic substance. అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఈ బార్ నుంచి ట్రావెల్ చేస్తే డెఫినెట్గా ఇది మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది, లేకపోతే కాదు. అంటే ఫీల్డ్ లైన్స్ నార్త్ టు సౌత్ ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. ఈ ప్రాసెస్లో ఈ మెటీరియల్ని క్రాస్ అయ్యేటప్పుడు ఇలా డైవర్ట్ అవుతూ ట్రావెల్ చేస్తాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి కానీ మెటీరియల్ నుంచి వెళ్ళట్లేదు. ఇట్స్ నాట్ అలో చేయవు, అంటే ఫీల్డ్ లైన్స్ని రిపల్ చేస్తుంది అన్నమాట. సో దట్ మెటీరియల్ ఇస్ కంటిన్యూస్లీ రిపల్లింగ్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దేర్ ఫార్ ఇట్ బిహేవ్స్ లైక్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే, ఇది మనం దీన్ని కంపారిజన్ చేస్తే ఇదే డిఫరెన్స్ దీనికి తీసుకుందాం, మనకి క్లియర్ అర్థమవుతుంది. సో పారామాగ్నెటిక్ మెటీరియల్ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల స్లోలీ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేటివి ఎలక్ట్రాన్స్ మనం కండక్షన్లో డిస్కస్ చేస్తాం. వెన్ వీ హ్యావ్ ఎ కండక్టర్, ఇన్ దిస్ కండక్టర్ వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, దట్స్ వై ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, మనకి కరెంట్ వచ్చింది, అవునా? సో అట్లాగే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇందులో ఎలక్ట్రాన్స్ రిలేషన్ తీసుకుంటే దీని స్పిన్ కంపారిజన్ చేసి ఇలా అన్ని ర్యాండమ్ డైరెక్షన్లో ప్లేస్ అయ్యింటాయి. ఇలా ర్యాండమ్ డైరెక్షన్లో ప్లేస్ అయితే మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 అవుతుంది. వాటిని ఒక కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలంటే షుడ్ అప్లై సమ్ ఫీల్డ్. ఇక్కడ అదే చేసి ఉంటాం. డ్రిఫ్ట్ వెలాసిటీ గుర్తుందా? డ్రిఫ్ట్ వెలాసిటీలో ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే వి షుడ్ అప్లై సమ్ బ్యాటరీ. అప్పుడు నీకు ప్లస్ మైనస్ ప్లస్ సైడ్ అన్లైక్ పోల్స్ అనేవి చార్జెస్ అని ట్రావెల్ చేస్తాయని డిస్కస్ చేసాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఫస్ట్ బిఫోర్ అప్లైడ్ ఏ ఫీల్డ్ అంటే మన దగ్గర మెటీరియల్ ఉంది, లైక్ పారామాగ్నెటిక్ మెటీరియల్ ఉంది, లైక్ అల్యూమినియం బెస్ట్ ఎగ్జాంపుల్, ప్లాటినం బెస్ట్ ఎగ్జాంపుల్. సో అల్యూమినియం, ప్లాటినం లాంటివి తీసుకొని మనం మ్యాగ్నెట్ని దాని దగ్గర తీసుకొచ్చి చాలా వీక్గా అట్రాక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతుంది. మీ కింద ఉన్న వాటిని కూడా చెక్ చేసుకోవచ్చు. సో అల్యూమినియం అంటే సత్తు పాత్రలు అంటారు తెలుగులో. సత్తు మెటీరియల్స్ అన్నీ అల్యూమినియం అంటాం. సో అల్యూమినియం మెటీరియల్స్ని కొంచెం వీక్గా అట్రాక్ట్ అవుతుంది, అంత స్ట్రాంగ్గా కాదు. సో అట్లా అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వెరీ ఫ్యూ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం. ఆ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ని మనం ఒక ఫీల్డ్ అప్లై చేసిన వెంటనే యూనిఫామ్ స్ట్రక్చర్స్లో వెళ్ళిపోతాయి. చూడండి, ఒక నార్త్ సౌత్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. దేర్ఫోర్ ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్, నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 ఉన్న ఫీల్డ్స్ అనేవి ఈ డైరెక్షన్లో మంచి స్ట్రక్చర్ ఫార్మేషన్లో ఉంటాయి. అవి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో బై యూజింగ్ ఆఫ్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ we never made a permanent magnets, but by using of paramagnetic materials we may made
పర్మనెంట్ మ్యాగ్నెట్స్. మనం అదే చెప్తున్న మ్యాగ్నటైజేషన్ లేదా ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఏంటి, వీఆర్ కన్వర్టింగ్ ద మెటీరియల్స్ ఇన్ టు ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో అవన్నీ ఉండాలంటే మనకి ఇందులో ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలియాలి. సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ పారామాగ్నెటిక్ మెటీరియల్స్ తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ మనం నార్త్ సౌత్ పోల్స్ అప్లై చేస్తున్నాం. దెన్ ఇట్ ఈస్ అలోయింగ్ సమ్ ఫీల్డ్స్, రైట్. సో కాబట్టి ఫీల్డ్ లైన్స్ అనేటివి ఇంటూ ద మెటీరియల్స్ నుంచి ఇలా ట్రావెల్ చేస్తాయి. ఇట్లా చూడండి మెటీరియల్ నుంచి వెళ్తుంది కదా, స్లోలీ దట్ మెటీరియల్ ఈస్ గోయింగ్ టు బి బికమ్స్ ఆర్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్గా బిహేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి వస్తే ఇక్కడ కూడా సేమ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ థియరీయే, బట్ ఇంకా చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం డొమైన్స్ థియరీస్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. కీప్ రిమెంబర్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, ఇవి కెమిస్ట్రీలో కూడా వస్తాయి, సేమ్ రిలేషన్సే ఉంటాయి. 100% వీటి రిలేషన్స్ మీద ఈ థియరీ పాయింట్స్ మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. డొమైన్ థియరీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక్క డొమైన్లో యూజువల్గా 10⁻11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఆ డొమైన్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఫస్ట్ బిఫోర్ అప్లైడ్ ఏ ఫీల్డ్ మనకి ఇలా నెంబర్ ఆఫ్ డొమైన్స్ అనేటివి ఇలా ఎలక్ట్రాన్స్ ఇలా ఫామ్ అయి ఉంటాయి. అండ్ ఇంకో డొమైన్ తీసుకుంటే ఈ డైరెక్షన్స్లో ఫామ్ అయి ఉంటాయి. ఇలా డొమైన్స్ అన్నిటిని మనం కంపారిజన్ చేస్తూ ఒక యూనిక్ డైరెక్షన్లో ప్లేస్ చేయాలంటే వీ షుడ్ అప్లై సమ్ ఫీల్డ్. ఏదో ఒక ఫీల్డ్ అప్లై చేస్తేనే మనకి ఫీల్డ్ లైన్స్లో నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది, దేర్ఫోర్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెటీరియల్స్గా వర్క్ చేస్తాయి. ఇలా ర్యాండమ్ డైరెక్షన్లో ఉన్న డొమైన్స్ తీసుకోవడం మెటీరియల్, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. స్లోలీ వెన్ యూ ట్రై టు అప్లై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, సో అన్నీ మనకు ఒక యూనిఫామ్ స్ట్రక్చర్స్లో ఫామ్ అయిపోతాయి. లైక్ ఎగ్జాక్ట్గా అన్నీ ఒక యూనిఫామ్ స్ట్రక్చర్స్లో ఫామ్ అవుతాయి. దేర్ఫోర్ మనం మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ మెటీరియల్స్గా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్, నికెల్ అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటైట్. మనం ఫస్ట్ స్టార్టింగ్ లెసన్లో డిస్కస్ చేసిన Fe3O4 మ్యాగ్నెటైట్ అని చెప్పిన, మ్యాగ్నీషియా అనే ప్లేస్లో దొరికిందని. సో అవన్నీ మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటున్నాం. ఓకే, దిస్ విల్ బీ ఫీబుల్ అట్రాక్షన్. ది వర్డ్ చూడండి, ఫీబుల్. ఫీబుల్ అంటే వీక్గా అట్రాక్ట్ అవుతుంది. దిస్ విల్ బీ ఫీబుల్ రిపల్ అంటే వీక్గా రిపల్స్ చేస్తుంది. అంటే 100% మరీ నార్త్ పోల్ తీసుకొస్తే రిపల్ చేసినంత కాదు, అసలు అట్రాక్ట్ కాదంతే, అంటే రిపల్ చేయడం. బట్ ఫీబుల్ రిపల్ అంటారు, ఫీబుల్ అట్రాక్షన్ అంటారు. అండ్ మోర్ అట్రాక్టెడ్, స్ట్రాంగ్ అట్రాక్టెడ్. ఓకే, లైక్ ఐరన్ ఇప్పటిదాకా మనం కీ చైన్ యూజ్ చేస్తాం, స్ట్రాంగ్ అట్రాక్ట్ అవుతుంది. అసలు సిల్వర్ లాంటివి చూసాం, అసలే అట్రాక్ట్ కావట్లేదు. డిఫరెన్స్ అర్థమవుతుందా? అంటే మెటీరియల్స్ కూడా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ప్రాపర్టీస్ ఇలా ఉంటాయి. అండ్ వీటిని కంపారిజన్ చేయడం కోసం మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో చాలా ఎక్స్పెరిమెంట్ చేసిరు వాళ్ళు. గివెన్ సొల్యూషన్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకొని ఒక ఇలాంటి సర్టెన్ యూట్యూబ్లో ఉన్న ఒక షేప్ ఆఫ్ కంటైనర్ తీసుకొని దీంట్లో డయామాగ్నెటిక్ మెటీరియల్స్ని ఫిల్ చేసారు. డయామాగ్నెటిక్ మెటీరియల్ ఫిల్ చేసినప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఒక సొల్యూషన్ ఉంది డయామాగ్నెటిక్ మెటీరియల్ సొల్యూషన్. వాటర్ కూడా డయామాగ్నెటికే, వాటర్ని ఫిల్ చేసినాం. వెన్ యూ బ్రింగింగ్ మ్యాగ్నెట్స్ టువర్డ్స్ దిస్ వాటర్ ఇక్కడ తీసుకొస్తే ఇది డిప్రెస్ అయిపోతుంది, దీని లెవెల్ అనేది డిప్రెస్ అవుతుంది. ఇక్కడ డిప్రెస్ అయిందంటే ఇక్కడ ఏమవుతుంది, రైజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎందుకు ఇది రిపల్ చేయాలి కదా, వాటర్ రిపల్ చేయాలి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని. ఈ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ అలో చేయొద్దు, ఇలా వెళ్ళాలి అంటే వాటర్ డిప్రెస్ అయిపోతుంది అన్నట్టు, ఇక్కడ కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది. అండ్ ద సేమ్ థింగ్ ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెన్ యూ టేకింగ్ దట్ పారామాగ్నెటిక్ మెటీరియల్స్ ఇన్ ఎ ట్యూబ్, దేర్ఫోర్ మనకి ఇక్కడ ఏమవుతాయి, ఇది ఫీల్డ్ లైన్స్ని అలో చేస్తుంది. అంటే మనం తీసుకున్న లిక్విడ్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది రైజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వెన్ మ్యాగ్నెట్ ఈస్ బ్రింగింగ్ టువర్డ్స్ ద ట్యూబ్, సో అప్పుడు ఇది రైజ్ అవుతుంది, డిప్రెస్ అవుతుంది. అంటే మనం అప్లై చేసిన ఫీల్డ్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం, నార్త్ సౌత్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. ఫీల్డ్ అప్లై చేసినామంటే ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి త్రూ ద లిక్విడ్, దేర్ఫోర్ ఇది రైజ్ అవుతుంది అన్నట్టు, అంటే పైకి ఇలా వస్తుంది. ఎందుకు రైజ్ అవుతుంది, బికాస్ దట్ లిక్విడ్ బికమ్స్ లైక్ మ్యాగ్నెట్. సో ఆ ప్రాపర్టీస్ కండిషన్లో తీసుకుంటే ఇలా వస్తుంది. ఇక దానికైతే ఇంకా హైలో ఉంటుంది. సో ఈ రెండింటి కంపారిజన్ చేస్తే ఇట్లా మనకు డిఫరెన్స్లో వస్తాయి. వీటిని బేస్ చేసుకుని మనకు వీటి ఎందుకు ఇలా డిప్రెస్ అవుతున్నాయి, ఎందుకు అలా రైజ్ అవుతున్నాయని బేస్ చేసుకుంటే అవి పారామాగ్నెటిక్ మెటీరియల్స్, డయామాగ్నెటిక్ మెటీరియల్స్, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి వాటి యొక్క ససెప్టిబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ రిలేటివ్ పర్మిటివ్ మీద డిపెండ్ అవుతుంది, పర్మియబిలిటీ. సో ఎప్పుడైతే సరే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ తీసుకుంటే ఖై వాల్యూ షుడ్ బి లెస్ దెన్ 1 కండిషన్ ఉంటుంది. అంటే మేబీ నెగిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. యూజువల్గా మనం ఎస్టర్డే 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇలా ఉంటాయి చూడండి, మనం ఇలా రాయొచ్చు, కరెక్ట్ అని కాదు, బట్ జనరల్గా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇలా బిహేవ్ చేస్తాయి. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్. అంటే మనం పర్ఫెక్ట్గా చెప్పాలంటే 1 ఎక్స్ప్రెస్ చేయలేం. -1 లెస్ దెన్ ఖై లెస్ దెన్ 1 అంటే
1లో ఉన్నామంటే అంటే 1 కంటే ఎక్కువ ఉంటుందంటే ఇట్ బికమ్స్ లైక్ పారామాగ్నెటిక్ ఆర్ ఫెర్రోమాగ్నెటిక్. సో 1 కంటే తక్కువ ఉందంటే కంప్లీట్లీ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, ఆ మెటీరియల్స్ కంపారిజన్ కోసమే ఇక్కడ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇది కాదు ఇక్కడ నుంచి అట్లా అలౌ చేస్తుంది, అలౌ చేయట్లేదు, రైజ్ అవుతుంది, అవి పాయింట్స్ ఓకే, కానీ ఈ రిలేషన్స్ ఎక్కువ అడుగుతారు వాళ్ళు. ఓకే, వెన్ chi less than 1 or negative that material behaves like a diamagnet. ఎందుకు దట్ ఫార్ములా వి నో chi is equals to I/H. సో నీకు I వీక్ ఉన్నట్టు, I వీక్ ఉందంటే దట్ మెటీరియల్ ఈజ్ నాట్ రెడీ టు కన్వర్ట్స్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఇంకా రెడీ అవ్వట్లే. అంటే ఇది లో అయిపోయిందంటే chi కూడా లో అవుతుంది. ఎంత ఫీల్డ్ అప్లై చేసినా ఏం లాభము డయామాగ్నెటిక్ మెటీరియల్స్కి. సో అట్లా chi మీద డిపెండ్ అయితే లెస్ దెన్ 1. దేర్ ఫోర్ ఇక్కడ ఏమవ్వాలి, chi షుడ్ బి గ్రేటర్ దెన్ 1. chi వాల్యూ 1 కంటే కొంచెం స్లోలీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయినప్పుడు స్టార్ట్ అయితే chi వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. దేర్ ఫోర్ chi ఇంక్రీజ్ అవుతుందంటే మ్యాగ్నటైజేషన్, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఇంక్రీజెస్, మనకి పారామాగ్నెటిక్ మెటీరియల్స్గా వర్క్ చేస్తాయి. క్లియర్, ఫాలో అవుతారా? ఈ థియరీ పాయింట్స్ అన్నీ గుర్తుండాలి మనకు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి chi ఫ్యాక్టర్ అనేది మచ్ గ్రేటర్ దెన్ ఇట్ ఈస్ నాట్. ఇప్పుడే సాల్వ్ చేసాం, వి గాట్ chi ఈజ్ అప్రాక్సిమేట్లీ 600 వచ్చింది అండి ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి 600. ఐరన్ బార్ అన్నాడు కదా ఆయన, ఐరన్ అంటే Fe కాబట్టి దానికి మంచి chi వాల్యూ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇట్ షుడ్ బి గ్రేటర్ వాల్యూ, మచ్ గ్రేటర్ వాల్యూ, ఇట్ ఈస్ లెస్సర్ వాల్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ సిమిలర్లీ రిలేటివ్ పర్మియబిలిటీ కంపేర్ చేసిన సేమ్. రిలేటివ్ పర్మియబిలిటీ is nothing but mu r should be less than 1 for that diamagnetic materials, and next to mu r is greater than for paramagnetic material, and mu r much greater than 1 for ferromagnetic materials. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి మేడం క్యూరీ సైంటిస్ట్ టెంపరేచర్ మీద ఏమైనా డిపెండ్ అవుతున్నాయా మెటీరియల్స్ అని స్టడీ చేసింది. సో ఆ మేడం క్యూరీ స్టడీస్ ఏంటంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అనేటివి టెంపరేచర్ మీద డిపెండ్ కావు, విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఉంటాయి. డిపెండ్ కావు టెంపరేచర్. కానీ నెక్స్ట్ మెటీరియల్ స్లోలీ వీ హ్యావ్ ఏ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, రైట్? సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ కండక్టర్స్లో కూడా డిస్కస్ చేసాం. ఏంటి, వెన్ ఏ కండక్టర్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ హిస్ హీట్ టెంపరేచర్, రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సేమ్ థింగ్ ఫర్ ద సెమీ కండక్టర్, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అదే ప్రాసెస్ కాన్సెప్ట్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి మేడం క్యూరీ రిలేషన్స్ ఇలా వస్తున్నాయి. దట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఫర్ పారామాగ్నెటిక్ మెటీరియల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వెన్ యూ ఇంక్రీజింగ్ టెంపరేచర్ chi గోయింగ్ టు బి డిక్రీజెస్, అంటే సేమ్ కండక్టర్స్లా బిహేవ్ చేస్తున్నాయి. కండక్టర్లో కూడా అదే కదా. సో నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యి కరెంట్ తగ్గిపోతుంది, డ్రిఫ్ట్ వెలాసిటీస్ తగ్గుతాయి, వీడి తగ్గిపోతుంది. సిమిలర్లీ ఇక్కడ ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్. గ్రాఫ్స్ కూడా అడుగుతారు, వీటికి గ్రాఫ్ని డ్రా చేయమంటారు, గ్రాఫ్ కూడా డ్రా చేసుకోండి. 1/chi వర్సెస్ టెంపరేచర్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది. 1/chi వర్సెస్ టెంపరేచర్ లీనియర్ గ్రాఫ్ వస్తుంది. బట్ వెన్ యూ ట్రైంగ్ టు డ్రా ఏ గ్రాఫ్ ఫర్ chi వర్సెస్ టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్, జస్ట్ ప్రెడిక్ట్ ద గ్రాఫ్, కరెక్టేనా? సో ఇన్వర్స్లీ డిక్రీజ్ అవుతున్నాం, లేదా 1/chi తీసుకున్నాం కాబట్టి గ్రాఫ్లో లీనియర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద సేమ్ థింగ్ దట్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. బట్ ఇక్కడ ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అనేది ఇమీడియట్గా టెంపరేచర్ మీద కాజ్ అవ్వదు, ఒక సర్టెన్ టెంపరేచర్ క్రాస్ అవ్వాలి. అదే రిలేషన్ రాస్తే 1/T - Tc అని రాస్తాం. C ఈజ్ నథింగ్ బట్ క్యూరీ టెంపరేచర్ వాల్యూ. యూజువల్గా క్యూరీ టెంపరేచర్ ఈజ్ 1043 కెల్విన్స్ ఉంటుంది. అంటే ఈ టెంపరేచర్ క్రాస్ అయిన తర్వాత స్లోలీ దట్ మెటీరియల్ విల్ బీ ఎఫెక్టెడ్ బై ద టెంపరేచర్. సో ఆ టెంపరేచర్ క్రాస్ అవుతుంటే మనకి స్లోలీ chi ఎఫెక్ట్ అవుతుంది. C ఈజ్ నథింగ్ బట్ క్యూరీ కాన్స్టెంట్. ఇక్కడ కూడా ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ రాస్తాం, C/T రాస్తాం. C అంటే క్యూరీ కాన్స్టెంట్. వెన్ యూ ట్రైన్ టు డ్రా ఏ గ్రాఫ్ ఫర్ 1/chi వర్సెస్ T - Tc, లేదా టెంపరేచర్ గ్రాఫ్ అనుకుంది, అప్పుడు మనకి లీనియర్గా రావాలి కదా. కానీ వీ హ్యావ్ ఏ సమ్ కండిషన్, టీసీని క్రాస్ అయితేనే జరుగుతుంది అన్నట్టు. అంటే ఇలా వస్తుంది. ఇక్కడ మనం టీసీని క్రాస్ అయిన తర్వాత లీనియర్ అవుతాం. చూడండి, వీఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్స్ వాల్యూస్, బట్ chi ఇంకా డెవలప్ కాలేదు దాంట్లో, అవునా? ఎప్పుడైతే టీసీని క్రాస్ అవుతున్నామో, లైక్ 1043 కెల్విన్స్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నామో, అప్పుడు మనకి 1/chi వర్సెస్ టెంపరేచర్స్ లీనియర్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఒకవేళ chi రాస్తే సేమ్
ఈ డైరెక్షన్స్లో వస్తుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా టెంపరేచర్స్కి. సో దట్ మెటీరియల్స్ విల్ బి డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ఫెర్రోమాగ్నెటిక్ అండ్ పారామాగ్నెటిక్, బట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఈ రిలేషన్స్ మనకు కంపల్సరీ ప్రతి దగ్గర అడుగుతారు ఫీల్డ్ వాల్యూస్కి. ఓకే, ఇవి 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అమ్మా.